అంటే ఏం చెప్తాండి మనిషి పని ఎప్పుడు నేర్పిస్తాడు నాకు ఇంకా వచ్చి తిప్పించుకోవడం ఎక్కువ అవుతుంది. అన్నయ్య ఏం చేస్తాను లడ్డు? అరే ఏం కొడతానవరా అత్తా ఆగరాదు వచ్చేదాకా కూడా ఆగరా. ఓ నీకు పని నేర్పిస్తే గానీ నువ్వు నేర్పించేదాకా కూడా ఆగేటట్లేవు కదా. తెల్లారాగా ఉడిపడ్డావారా? 11 అయితే నీకు ఇప్పుడే తెల్లారిందానే? నాకు ఇప్పుడే తెల్లారింది. పని నేర్పిస్తాను ఊకే రోజు తిప్పించుకుంటాను కదా. పని నేర్పిస్తాను ఒక స్కూల్ డ్రైవర్ అయినా నా చేతికి ఇస్తానవా? అదే నేర్పిస్తా. పెద్ద వైర్ ఇచ్చిన టెస్టర్ ఇస్తలేవు, స్కూల్ డ్రైవర్ ఇస్తలేవు, ఒక టేప్ ఇస్తలేవు. నువ్వు పని నేర్పించిన పయ్యా ఇవాళ నేర్పిస్తావే? ఏ నేర్పిస్తుందా? వైర్ కట్ చేసుడు ఎట్లా నేర్పిస్తావా? నేర్పిస్తావని చెప్పావు. నిజంగా ఒకటే మాట చెప్పాను. నేను అంతా పని అంతా వదిలిపెట్టుకుని నీ దగ్గరికి వస్తాను. పని నేర్పిస్తా. అది నేర్పించినాక కూడా వారా వైర్ అయితే పెద్దది వచ్చినావు కదా. ఇలా ఎట్లా కట్ చేసుడు పోల కాడ నేర్పిస్తావా? అంటే కటింగ్ ఇక దానికి ఒకరోజు కటింగ్, ఒకరోజు చుట్టుడు, ఒకరోజు టేప్ పెట్టుడుదా ఒకటేసారి వస్తాయి అన్ని. నువ్వైతే మంచిగా వాడుకుంటానవా అంటారు మరి నన్ను ఊళ్ళందరూ. మన దగ్గరికి ఎందుకు పోతానవరా? వాడుకుంటాను తప్ప నీకు పని అయిపోలే అంటారు. మరి ఏం చేయమంటారు? వాడని నీకు పని ఎట్లా వస్తుందిరా? నేను మరి మన నేర్పి తీయదా మాటలే అయితేనేదా. అరే ఇవాళ పని బాగుండేదా? పోలు కనబడుతుందా అన్న? అలా కరెంట్ వస్తలేదట్రా వాళ్ళ ఇంటికి పోయి చూసేద్దాంపా. అవునా? పా. అంటే నీ ఉద్దేశం ప్రకారం ఇప్పుడు అక్కడ ఏమైతుంది అంటావన్నా? అక్కడ పోయి చెకప్ చేయాలరా. ఫస్ట్ చెకప్ చేయాలి. మరి నాకు చెప్పావు, నాకు చెప్తా నేర్చుకునేది. ఎట్లా నేర్చుకుంటారు? పట్టుకొని చూడు కరెంట్ వస్తుందా లేదా అని. పోల్కా కరెంట్ వస్తే ఓకే, కరెంట్ రాలేదు ప్రాబ్లం ఉన్నా చెక్ చేయాలి. నేను చెప్తాబా. ఏమోనా అయ్యా నువ్వు అబ్బా అని అన్న. అంతే కోపం కదా బండి పట్టుకొస్తేనే అంత కాళ్ళని కాలు పాడవుతాయి. అరే మన ఊళ్ళో ఏ పాట దూరం రా, ఒక అడిగి ఎత్తుంది. ఇక్కడ కూడా నడవలేదు. అసలే పెట్రోల్ ఏంటి ఎట్లున్నా చూసా దొరుకుతుందా అసలు పెట్రోల్? మనూరు అని చెప్పేసి వాళ్ళు ఎక్కడెక్కడ వాళ్ళు నడిపించుకుంటే తీసుకుపోతాం. ఏంది ఇక ఇట్లా అయితే నేను ఇప్పటికే సగం అయినా తిరిగి ఇంకా కట్టబడిలాగా అయితే నేను పోల్ వచ్చింది రా. చూడు కరెంట్ వస్తా లేదు చూడు. ఫస్ట్ పని నేర్చుకుంటాను పో చూస్తాను. అరే మన ఇదేరా చేయాల్సింది కరెంట్ పోలు అన్న. ఇది ఏం కరెంట్ రా? ఏం కరెంట్ ఏంది? ఇది 3 ఫేజ్ కరెంట్ కనబడతలే అనే. 3 వైర్లు ఉండే. అవునరా మరి 3 వైర్లు 3 ఫేజ్, 2 వైర్లు 2 ఫేజ్. ఇది దేనికి పోతుందిరా? ఏ గద్దెలదా అన్న? ఇది ఇళ్ళలో పోతుంది. 3 వైర్లు, ఒకటి ఫ్యాన్ పోతుంది, ఒకటి వచ్చే ఫ్రిడ్జ్ పోతుంది, ఒకటి బుక్కకు పోతుంది. మరి టీవీకి? అవు రైటే అన్న. టీవీ వాడతలు కావచ్చు, కరెంట్ బిల్లు పెరుగుతానయ్యా. నా సుశీలం అనిపించుకున్నా నీకు తొందరనే పని వస్తుందిరా. థ్యాంక్ యూ అన్న. అరే అన్న ఈ ఫుల్ కరెంట్ వస్తలేట చూడరా. అబ్బా ఎన్ని రోజులు తర్వాత ఇచ్చిన నాకు టెస్టరు చూస్తారా నీ టాలెంట్? ఏం చేస్తాను నువ్వు? టెస్ట్ చేయమంటుంది కాదు నువ్వు. ఇంకా పూలకు టెస్ట్ చేస్తారు ఆడేవాడన్నా గిల్ల పెట్టి టెస్ట్ చేయాలరా కరెంట్ వస్తుందో లేదా అని. ఇంకా ఏం తెలియదురా. ఇళ్ళలో పోయేది 2 ఫేజ్ 2 వైర్లు ఉంటాయి. పంట పొలాల పోయేది 3 ప్లేస్ 3 వైర్లు ఉంటాయి. దాన్ని పట్టుకుని ఏమేమో చెప్తావేంద్రా నువ్వు? నాకేం తెలుసు పోతుందిరా నువ్వు నా దగ్గర అది పోని. ఎప్పుడు అన్నా నువ్వు నాకు పని చేసుకుంటే గిది ఇట్లా అని చెప్తే వచ్చేది. నువ్వు మాటలతో చెప్తావు, నాకు పని చేయదు ఇయ్యనయ్యవు. పోల్ చెక్ చేయమన్నా, నేను పోల్ చెక్ చేసిన. వైర్లలో పెట్టమంటే వైర్లలో పెట్టనా? పోల్కి అయినా కరెంట్ వస్తుందారా? నాకేం తెలిసే. నన్నుతో నేను నేర్చుకుందామని నీ దగ్గరికి వచ్చినాయా? అయితే పోల్కి పెట్టి ఎప్పుడు టెస్ట్ చేయలే, కరెంట్ వైర్లకి టెస్ట్ చేసిండ్రా. సరే అన్న ఇప్పుడు ఇది ఓకే. నాకు చెక్ చేసి చెప్పు. మరి ఇక్కడ కాదంటే వాళ్ళ ఇంట్లో పోదాం. ఇక్కడ వస్తాను వాళ్ళ ఇంట్లో వస్తలేదు పారా ఇట్లా. అరే ఎందుకైనా మంచి ఒకసారి ట్రాన్స్ఫర్ కార్డు పోయి టెస్ట్ చేసేద్దాంపా. ఆల్రెడీ ఇక్కడ వస్తుందన్నావా అన్న కరెంట్? ఇక్కడ కాపుర గీపుర ఏదో కావచ్చు ఫీజు ఇట్లా చూద్దాంపా. అక్కడ ప్రాబ్లం ఉంటే అది కూడా చూద్దాం అంటాను. అది చూసి అని ఇంట్లో చూద్దాంపా. అన్ని గుర్తుపెట్టుకో అన్న. నేను టేప్ నేనే ఇస్తాను ఈసారి. అరే ఇదేరా ట్రాన్స్ఫారం. చెట్లు పట్టుకోని ఎక్కత్తా. ఏంద్రా ఎక్కేది ఆన్లు ఉండే సత్తావు. అరే నీకేమన్నా అయితే నేను పరిశాన్ అవుతారా? నావి తప్పుతుందిరా. నువ్వే కాదే చెక్ చేద్దామన్నావు. అటు ఇటు పోయి చూడాలరా. ఏమన్నా కాలిపోయిందా ఏదా చూడాలి. అటు ఇటు చూడు మంచిగా చూడు. నేను ఎక్కువ అనలే ముట్టుకోమాలే మంచిగా ఉన్నదిరా. ఏం పోలే నీకంటే నేను మంచిగా పని చేసి నేర్చుకుంటా అని చెప్పేసి నీకు కుళ్ళు అన్న. అన్ని మంచిగా ఉన్నాయి కదా. నాకు ఎందుకు వైర్ ఏదో ప్రాబ్లం అది ఆన్లు ఉన్నదిరా సత్తవురా. కథ ఎట్లనే ఇక నేర్చుకోడు. నీకు తొందర బాగున్నదేరా. తొందర పెద్ద ఎలక్ట్రీషియన్ అవుతున్నాయి. ఇది ఎలక్ట్రీషియన్ ఆషామాషా కాదు. ఒకటి అయింది అనుకో నీ ఫోటోకి దండం పడుతుంది. అబ్బో అయితే అదే మంచిగా ఉన్నాయి. అక్కడ చూద్దాబ్బా. ఎంతసేపు ఈ లడ్డాన్ని ఇంకా అత్తలేడు. రాత్రి నుంచి కరెంట్ లేదు.
ఉడకపోతాంది ఇంకా తెలియదు. అదే కార్తిక కరెంట్ వచ్చిందో చూసుకోపో, ఇప్పుడే అక్కడ పోల్ కాడికి పోయాச்சு. ఏం వైర్ చేసాడు అంకుల్? మొన్ననే వచ్చినావు, ఆ వైర్ ఈ వైర్ అని కొత్త వైర్ తెప్పించినావు, ఖరాబ్ చేసినావు. ఇప్పుడు వస్తుంది పోరా, చూసుకోపో ఒకసారి. మార్చినట్ట చూడు, ట్రాన్స్ఫార్మర్ వెలుగుతుందా? నీ ఇంట్లో వెలుగుతుందిరా, ఒకసారి చూడుపో. శంకర ఇప్పుడే ఇంట్లో నుంచి వచ్చిన అంకుల్. ఇప్పుడు ఒకసారి వేయరాపో, వస్తుంది బరాబర్ వస్తుంది. చూసి రాపో ఒకసారి. ఉత్త ఎందుకు అంటున్నావు మళ్ళీ అడగా? ఏందన్నా మనం గంట మంచిగా వర్క్ చేసినాం, మనకి ఎట్లా అంటాను నేను? మన వర్క్ వచ్చినారా? వచ్చింది, బాగా వచ్చింది. అవు చూసి రాపోరా, ఏమైందో చూడుకోవాలి ఇంట్లోకి పోయి. కార్తిక చూడుపో. ఇప్పుడు చూస్తా, కరెంట్ రాకపోతే మాత్రం నీ సంగతి చెప్తా. అరే పోరా అసిస్టెంట్, పోయి చూడుపో కరెంట్ వస్తుందో లేదో. టెస్టర్ ఇచ్చింది పట్టి చూడుపోరా. నాకేమవుతుంది, ఎందుకు తెలియదు, నాకేమవుతుంది. నేను నమ్ముకుంటే నా పని అంకుల్ చూద్దాం బారా, ఎందుకు చూసి నేర్చుకోజరా. సరే బాగా నేర్చుకుంటా. నువ్వు బాగా చేస్తానా నేర్చుకుంటాను నేను. అరే నా వర్క్ గురించి ఏమనుకుంటున్నారా? ఈ ఊళ్ళో నేనే పెద్ద ఎలక్ట్రీషియన్ తెలుసా? నాకే ఎంతమంది పని వాళ్ళు ఉన్నారు తెలుసా? ఇగో ఇప్పుడు 10 మంది. మరి 10 మందిని చేసినా కదా, ఇంకా రిటైర్ అయితే ఏం పుడుతుంది? మా ఊరికి ఒక పీడ అన్న వస్తుంది. ఇప్పుడు ఏంది కరెంట్ వస్తుందా లేదా? ఆడ చూడుపో. పోరా చూడు పోరా, టెస్టర్ ఇస్తానా పో. టెస్టర్ ఇవ్వలేదన్నా పో. ఇందా చదువుపి కార్తిక. అది కరెంట్ అత్తలేదా? హౌస్ వైరింగ్ కాలిపోయింది. ఫస్ట్ చెక్ చేయ రాదెళ్ళింది. అది మొత్తం బోర్డు మొత్తం బ్లాక్ అయిపోయింది. నాకు తిరిగి పడ్డట్టు అది మొత్తం కాలిపోయింది. ఇది మంచి వైర్ ఏమంటే ఈ రోజు డూప్లికేట్ వైర్ వేసి. అరే కార్తిక వైర్ కాలిపోయిందిరా. మొన్న 3 రోజుల కింద వైర్ కాలిపోయింది అన్న కొత్త వైర్ తెచ్చినాం కదా. మీ వాళ్ళు మొన్న మంచి వైర్ తెమ్మంటే తుప్పేలు వైర్ తెచ్చింది, అది 3 రోజులకే కాలిపోయింది. నేనేం చేయాలి? వైర్ తెచ్చుకోండి, వైరింగ్ కదా వైరు. నేను వేరాక మళ్ళీ వేరే తెచ్చిళ్ళు వైరు. పరాగా వైర్ తెచ్చుకొని మళ్ళీ నాకు ఫోన్ చేయండి, మేస్తాం. పరా తెచ్చుకో, వైర్ తెచ్చుకోండి. నీతో రాదంటే చెప్పన్నా, వేరే కాడ చూసుకుంటాం. చెప్పు ఏదో ఒకటి. మరి ఏం చేస్తావు? వైర్ కాలిపోయిందట. మరి ఈసారి వైర్ మంచిది తెచ్చుకోమని మా వాడు వచ్చి ఫిట్టింగ్ చేస్తాడు. ఫిట్టింగ్ చేసిన ఆయనకి. అరే ఏం లేదురా, మొన్న హౌస్ వైరింగ్ చేయమంటే ప్లస్ మైనస్ వైర్ కలిపి పెట్టిందిరా, అందుకే కాలిపోయిందిరా. మరి 3 రోజులు కరెంట్ ఎట్లా వచ్చింది? అది ఇన్వైటర్లా ఉన్నంతసేపు వచ్చింది కరెంట్ 3 రోజుల దాకా. ఇప్పుడు రాదిగా. నీ దగ్గర పని నేర్చుకోవడం కంటే పోయి బాత్రూమ్ కడిగిన ఇక ప్లస్ మైనస్ వైర్ కలిపి పెడతావానే? నాకేం తెలుసురా, మైనస్ కలిపెట్టిన అయిపోవు కదా. ప్లస్ మైనస్ అలా ఇంకొక ఇన్వైటర్ ఉన్నాయి పో. వారం రోజుల దాకా మాట రాకపో మనకు. నేను అతిపెద్ద ఎలక్ట్రీషియన్ అంటావు కానీ దారయ్య మూసుకొని దారయ్య. అరే ఆయనతో ఒక ఇల్లు ఉన్నది, అది హౌస్ వైరింగ్ ఫిట్టింగ్ చేసినట్టు మనకి 20,000 ఇస్తారా? ఇప్పుడు దీన్ని చేసి ఓడిచినా ఇప్పుడు మళ్ళీ ఆ ఇంటికి పోతాను, ఇద్దరు పోతుంది మనకు అవసరమా? అది ఎందుకు చేసినా తెలుసారా? ఎందుకు చేసిన? వాళ్ళ హౌస్ వైరింగ్ మొత్తం చేస్తే 20,000 బిల్లు అయితే నాకు 5,000 చేతిలో పెట్టిల్రా. అమ్మా అందుకే అట్లా చేసిన, లేకుంటే నేను గట్ట చేస్తున్నారా? ఇప్పుడు ఆడికాడికి అయితే వేరే వాళ్ళు నీకు పని అత్తనే లేకపోతే నేను వేరే వాళ్ళ దగ్గర పని నేర్చుకుంటా. అరే పని వస్తే నిన్నెందుకు తీసుకుపోతారా? పని వస్తే తీసుకుపోతావా? నీకు పని వచ్చరాదా? 2 దా. నీకు కొంచెం కూడా తెలియదా ప్లస్ మైనస్ ఎట్లా కలుపుడు? ఏమన్నా కలిపి టేప్ బాగా అయిపోయా. బాబా ఇంటికాడ ఏంటి హౌస్ వైరింగ్ తొందరగా అయిపోతుంది ఇది. అరే అన్న చూసారా ఇల్లు? ఈ ఇంటికి మొత్తం నేను హౌస్ వైరింగ్ చేసిన. ఏదో చిన్న బుగ్గత్తలే అట, చిన్న ప్రాబ్లం చేసి డబ్బులు తీసుకుని పంపా. ఇక బుగ్గకేం పైసలు తీసుకుంటావే? బుగ్గ కాదురా, బుగ్గ కనెక్షన్ అత్తలే అటదా. సరే సరే. అరే లోహిత ఉన్నారా? లైట్ వస్తలే అని చెప్పిండు మీ బాబు, ఒక చూపించబ్బా. ఏం వస్తలేవు దాదా చూసి నేర్చుకోయ్యా. ఓకే అన్న. ఎక్కడరా? ఫస్ట్ స్విచ్ బోర్డ్ చెక్ చేసి పోతే అయిపోతుంది మనం. అది లోపల అట్రా, బయట లోపల. ఓకే. అది ఎక్కడరా? స్విచ్ వస్తలేదు. అరే అరే నేను బయటకు పోయి చేస్తా. ఈ ప్లగ్ దాంట్లో పెట్టకురా, నేను చెప్పే అంత వరకు పెట్టగల. పెడితే ఏమవుతుంది? నేను దత్తరా అలా పెడితే డైరెక్ట్ నేను చూడాలి. అది అదేదో నువ్వు మెయిన్ ఆఫ్ వేసుకొని చెప్తే ఏమవుతుంది? ఎలక్ట్రీషియన్ అనేటోడు ఎవడన్నా మెయిన్ బంద్ చేసుకొని చెప్తారా? సరే పో మరి చేయిపో. ఓకే నేను చెప్పే దానికి బ్రో. సరే అన్న. ఉన్నవారా? అయిపోయినాక చెప్పే ఊహను. నేను ఊహ అంటే అప్పుడే
వాడిని ఏమైంది మరి కనీసం కొట్టిందా అరే ఎట్లా మరి ముట్టుకోనా ముట్టుకుంటే షాకుడుతా మనకి మరి ఎట్లా అన్నీ ఏమైంది అరే ఇక స్విచ్ ఎందుకు వేసినావురా నువ్వే కదా అన్నావు నేను దానికి అనలేదురా నువ్వు ఉన్నావో లేదో అన్నా ముఖం అంతా మాడిపోయింది కాదే కరెంట్ షాక్ వస్తే మాడిపోకుంటే ఎట్లుంటారా ఇంతకుముందు అలా పెట్టినప్పుడు లేదంటివి కాదే ఒకసారి అట్టుకొని చూడరా అదే నేను చూడగానే ఇంటికి అయితే పోదాం పావే అరే పట్రా ఇక రేపు వస్తారా నేను ఇక రానిగా పయ్యప్పా నువ్వు నిన్ను నమ్ముకుంటే కథ నేను ఉండేటట్లు లేను అంత పుక్కులు వచ్చి పడేనే కాదే ముఖం బాడీ హీట్ అయింది పారా హాస్పిటల్లో పయ్యా ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉందో చూసి లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఎలక్ట్రీషియన్ మంచిగా పని చేసిండో లేదో కూడా కామెంట్ చేయండి. అలాగే ఎవరి యాక్టింగ్ బాగుందో కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.